శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గత వీడియోలో మీకు పుష్పగిరిలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయం గురించి చెప్తూ అక్కడ ఉన్న శిల్పాలు అవన్నీ వివరించాను కదా, బాగానే ఉంది. అందులో మీకు ఆఖరిలో ఒక ఆలయం చూపించా. అది ఒక చిన్న శివాలయం. ఆ ఆలయం దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే మీరు జనం ఒక క్యూ కిందకి ఎట్టుంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మెట్లు ఎక్కి పైకి వెళ్తుంటారు. ఆలయం క్లోజ్ చేసేసి ఉన్నా సరే అక్కడ క్యూ ఉంటుంది. అలాగనే లోపల ఆలయం లోపల శివాలయంలో బయట అంతా చిన్న చిన్న రాళ్ళు గుట్టల కింద ఉంటాయి. అసలు ఆ శివాలయంలోకి అవి తొక్కుకుని వెళ్ళలేం కూడా, అన్ని గుట్టలు ఉంటాయి. నాకు విచిత్రం అనిపించి ఏమిటిది అని అడిగితే వాళ్ళందరూ చెప్పారు, ఇన్ని కోరికల మల్లేశ్వర స్వామి అని పిలుస్తారు, ఇక్కడ మాకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది అని కడప ప్రజలందరూ చెప్పారు. ఏమిటి అలవాటు అంటే, ఆ ఆలయంలోకి వెళ్తూ ఉంటే మనం అక్కడ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మంలో పై వైపు ఒక కన్నం ఉంది, కింద వైపు ఇంకొక కన్నం ఉంది. అక్కడ ఉన్న విచిత్రమైన నమ్మకం ఏమిటంటే ఒక చిన్న రాయి తీసుకుని 3 అటెంప్ట్స్ అనమాట వాళ్ళు. ఆ రాయిని ఆ పై కన్నం దగ్గర పెట్టి ఇలా వదిలితే అది వచ్చి కరెక్ట్గా కింద కన్నంలో పడితే వాళ్ళ కోరిక తీరుతుంది అని వాళ్ళ నమ్మకంట. దాంతో అక్కడ క్యూ కట్టి అందరూ అదే పని చేస్తున్నారు. సర్లేండి, వీళ్ళ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి. కానీ ఇంతకు ముందు వీడియోలో చెన్నకేశవ స్వామి ఆలయంలో ఉన్న మైక్రో స్కల్ప్చర్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఆలయంలోని ఈ శివాలయం కూడా ఒక పక్కకుంది చూడండి. ఇక్కడ శివకేశవ అభేదం నేను చెప్పాను కదా, చెన్నకేశవ స్వామి ఉంటారు, పరమేశ్వరుడు ఉంటారు, అమ్మవారు ఉంటారు. అలాగే చెన్నకేశవ అంటే అందమైన స్వామి అని అర్థం. అసలు మీరు చూస్తే ఆ స్వామిని కానీ అమ్మవారిని కానీ ఇద్దరు నయన మనోహరంగా ఉంటారు. లక్ష్మీదేవి స్వామి కూడా. అలాగే అలంకరణ కూడా అర్చక స్వాములు ఎంత చక్కగా చేస్తారో. దండలు కానీ పువ్వులు కానీ ఆ బట్టలు కట్టడం కానీ లక్ష్మీదేవికి మేము వెళ్ళినప్పుడు అలంకరణ చేశారు, పొంగిపోయాం. అలాగే స్వామి కూడా చెన్నకేశవ స్వామి నయన మనోహరంగా ఉంటాడు. ఎంతసేపు చూసినా ఇంకా అందాన్ని చూడాలనిపిస్తుంది, అంతటి సౌందర్యం స్వామిది. సరే, ఇప్పుడు ఇది ఒక ఆలయం పుష్పగిరిలో ఉన్నది. పుష్పగిరిలో అలా కాకుండా చూడవలసినవి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యమైనవి 7 ప్రదేశాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆ ప్రదేశాలకి ఈ మ్యాప్ సహాయంతో వెళ్దాం. మనం వెళ్లే ముందు అసలు ఈ క్షేత్రం ఎలా వచ్చింది అని చెప్పుకుందాం. ఇది బ్రహ్మాండ పురాణంలో పుష్పాచల ఖండం అని ఉంది. అందులో వర్ణించారు ఈ క్షేత్రం కథ. ఏమిటి అంటే, గరుత్మంతుడు అమృత కలశాన్ని తీసుకొచ్చాడు కదా, ఆ తెస్తున్నప్పుడు కొన్ని అమృతపు బిందువులు ఒక చోట పడి ధారలాగా వచ్చేయి. అది ఒక కొలను కింద ఏర్పడింది ఇక్కడ. ఆ తరువాత ఏమైంది, ప్రతి వాళ్ళు అది అమృతం కదా, మరి అది తాగేస్తే అమరులు అయిపోతున్నారు. మానవులందరూ అమరులైతే గనక అది వినాశనానికి దారితీస్తుంది. ఎప్పుడు సమయం అయిపోతే అప్పుడు వెళ్ళిపోవాలి ఎవరైనా. అప్పుడు అమ్మో ఇది ఇలా ఉండకూడదని చెప్పి పరమేశ్వరుడు కైలాస పర్వతంలోని ఒక ముక్కని తీసుకువచ్చి ఆ కొలను పైన వేయించాడట. ఆ కొలనికి ఇంకా యాక్సెస్ లేకుండా వేయిస్తే అది పుష్పంలాగా తేలడం మొదలుపెట్టింది అమృతం పైన. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు ఏం చేశారంటే వాళ్ళ పాదాలతో ఒక నొక్కు నొక్కేసరికి అప్పుడు భూమిలోకి దిగి ఆ పర్వతం అలా స్థిరంగా ఉందిట. ఆ చిన్న కొండ పుష్పంలా తేలింది కాబట్టే పుష్పగిరి అని పిలుస్తారు. అలాగనే త్రిమూర్తులు ముగ్గురు పాదం పెట్టారు కదా, వాళ్ళు అలా ఏది చేసినా దాని వెనకాల ఒక లోక కళ్యాణం ఉంటుంది. అందుకే త్రిమూర్తుల పాదాలు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నాయి, మనం చూడొచ్చు కూడా అవి. సరే, ఇప్పుడు పుష్పగిరిలో చూడాల్సినవి 7 ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ మ్యాప్ సహాయంతో చూద్దాం. ఇందులో 1 అని వేసింది, అది ఇందాకటి వరకు నేను చెప్పిన చెన్నకేశవాలయం. అక్కడే మైక్రో స్కల్ప్చర్స్ ఉన్నాయి. అలాగనే ఆ రాళ్ళు వేసే గుడి అవన్నీ కూడా దీని లోపలే ఉన్నాయి. ఇది చిన్న కొండ మీద ఉంది, కానీ ఆ కొండకి ఒక 40-50 మెట్లు ఉంటాయి. మనం ఎక్కాల్సిన అవసరం లేదు. వెనకాల నుంచి ఒక తారు రోడ్డు ఉంది. మన కారు సరిగ్గా ఆలయం వెనక్కి వెళ్తుంది, అక్కడ పార్క్ చేసుకుని చూసొచ్చేయచ్చు. సరే, ఇప్పుడు రెండవది మనం ఇందాక చెప్పుకున్న త్రిమూర్తుల పాదాలు. అది అన్నిటికన్నా ముఖ్యమైనది క్షేత్రంలో. ఎక్కడున్నాయండి అవి అంటే, ఇప్పుడు ఈ చూపిస్తున్న ఆలయం ఉంది కదా, ఈ ఆలయంలో మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర మీరు గమనిస్తే కనుక ఒక చిన్న శివాలయం ఉంది, ఒక శివలింగం కనిపిస్తుంది మనకి మొట్టమొదట. అక్కడే ఒక చిన్న శివాలయం ఉంది. అందులోకి వెళ్ళారంటే మీరు ఆ శివాలయంలో మీకు రుద్రపాదం ఉంది. ఆ రుద్రపాదానికి నమస్కరించుకోండి తప్పకుండా. ఇంకా మూడవది చూడవలసింది, ఇక్కడ మా అడ్మిన్ మీరు చూస్తే కనుక పెన్నా నది మీద 3 అని నెంబర్ వేసాడు. ఏమిటండి పెన్నా నది చూడడం అంటే, ఇక్కడ నది చాలా విశేషం. మొట్టమొదట పెన్నా నది ఇక్కడ అర్ధచంద్రాకారంలో ఉంది. మీరు గూగుల్ మ్యాప్ చూసినా సరే ఇలా అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది. అలాగనే అది పంచనదీ సంగమం. పినాకిని, చిత్రావతి, కుముద్వతి, పాపఘ్ని, మాండవి అని 5 నదులు కలిసిన ప్రదేశం ఇది. అలాగనే దానికి తోడు రుద్రపాదము, విష్ణుపాదము అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పటికీ. దాంతో ఇది గయలాంటి పుణ్యక్షేత్రాలతో సమానం. అసలు సామాన్యంగా పితృతర్పణాల కోసం వాటి కోసం గయా, ప్రయాగ అవన్నీ పరిగెడుతూ ఉంటాం.
అవన్నీ ఎంతో దూరభారాలు అంతే కదా! మనకి తెలుగు రాష్ట్రాల నుంచి అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అవన్నీ కడప పక్కనే కడపకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరిలో ఉన్నాయి. ఇక్కడ నిత్య అమావాస్య అని పిలుస్తారు. అంటే ఏ రోజు పితృతర్పణం చేసినా, ఏ రోజు పిండ ప్రదానం చేసినా, పితృదేవతలకి సంబంధించింది ఏది చేసినా పరమ పవిత్రము, విశేషమైన ఫలితం. ఎందుకంటే రుద్రపాదం, విష్ణుపాదం ఇక్కడే ఉన్నాయి. పంచనది సంగమం కాబట్టి. సరే. అయితే రుద్రపాదం ఇక్కడ కనిపించింది. మరి మిగతా 2 పాదాలు ఎక్కడున్నాయండి అంటే, ఆ విష్ణు పాదమే మన మ్యాప్‌లో ఉన్న 4థ్ ప్లేస్. అదెక్కడుంది అంటే, ఈ ఆలయం నుంచి మీరు నేషనల్ హైవే వైపు వెళ్తూ ఉంటే ఒక 2, 3 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాక మీ కుడి చేతి పక్క ఒక మామిడి తోటొస్తుంది. ఆ మామిడి తోటలో ఇదిగో ఇక్కడ చూపిస్తున్న చిన్న ఆలయం ఉంది చూసారా? ఆ ఆలయం లోపల విష్ణు పాదం ఉంది. మరి బ్రహ్మగారి పాదం ఎక్కడుందండి అంటే, అది కొండ పైన ఎక్కడో ఉందిట. దానికోసం వాళ్ళందరూ వెతుకుతున్నారు ఎంతో కష్టపడి. కానీ ఇప్పటిదాకా కూడా దొరకలేదు. అది ఎక్కడో ఒక పుట్టలో ఉంది అని విన్నా నేను. తొందరలో అది భగవంతుడి దయ వల్ల బయటికి రావాలి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అది వెతకడానికి. ఇంతకీ ఎవరు వెతుకుతున్నారండి అంటే, అక్కడే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన మ్యాప్‌లో 5 అనే ప్రదేశం ఉంది చూసారా? అది ఇలా చుక్కలు 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 పెట్టాడు మా అడ్మిన్. ఏమిటి అంటే అది గిరి ప్రదక్షిణ మార్గం. ఈ గిరిని ప్రదక్షిణం చేసే 11 కిలోమీటర్ల మార్గం ఉంది. ఎందుకు గిరి ప్రదక్షిణం అంటే, ఒక కొండ మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాదాలున్నాయి. పక్కనే పంచనదుల సంగమం ఉంది అంటే, గిరికి ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో అని పురాణాల్లో చెప్పబడింది. దానికోసం సట్టి భారవి గారని ఒక అడ్వకేట్ ఒక ఆయన ఉన్నారు. వారు ఒక వాళ్ళ టీం ఉన్నారు. వాళ్ళు అసలు ఈ పుష్పగిరి క్షేత్రం కోసం వాళ్ళు పడుతున్న కష్టాన్ని మాటల్లో చెప్పలేం. వాళ్ళు పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి అని ఒక సంస్థని ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాలు త్యాగం చేసి ఈ కొండ చుట్టూ 11 కిలోమీటర్ల మేర ముళ్ళకంపలు అన్నిటిని శుభ్రం చేసి ఒక దారి ఏర్పాటు చేసి, అందులోనూ కొంతవరకు ఇప్పుడు తారు రోడ్డు వేయించారు. కానీ ఒక చక్కటి దారి ఏర్పాటు చేశారు. అలాగే కొండపైన కార్తీక దీపం వెలిగించే పద్ధతి కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు పౌర్ణమి రోజు వచ్చిందంటే దాదాపు 3-4 వేల మంది జనాలు వచ్చి గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. దానికోసం ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ వెళ్ళి అక్కడ ఈ గిరి మీద ఇలా త్రిమూర్తుల పాదాలు ఉన్నాయి. ఇక్కడ పంచనది సంగమం ఉంది కదా, అందుకని గిరి ప్రదక్షిణం చేస్తే విశేషం అని పురాణంలో చెప్పారు. మీరు అందరూ రండి అని చెప్పి జనాలందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి ఇవి చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే వృద్ధులు ఫోటోలు చూపిస్తున్నాను చూడండి, ఎంత ప్రీతితో చేస్తున్నారో 11 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం. అలాగే సన్యాసులు, మహనీయులు అందరూ చేస్తున్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణం చేస్తారు కదా, అలాగే ఇది తెలుగు రాష్ట్రాల్లో అరుణాచలం. అలాగనే గయకి వెళ్ళి పిండ ప్రదానం చేస్తారు కదా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గయ. కానీ భక్తులకి తెలియదు చాలామందికి. అందువల్లే ఎవరు ఈ క్షేత్రానికి వెళ్ళటం కానీ ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం. అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు, గయ వెళ్ళలేని వాళ్ళు గిరి ప్రదక్షిణాన్ని, పిండ ప్రదానాన్ని అన్నీ ఇక్కడ చేసేయచ్చు. మీకు క్షేత్రమా మీ ప్రాణమా అంటే మాకు ఈ క్షేత్రమే కావాలంటారు. అంతగా పనిచేస్తున్నారు ఆ క్షేత్రం కోసం వాళ్ళందరూ. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది వాళ్ళనే. వరప్రసాద్ గారు, భారవి గారు, వాళ్ళ టీం అంతా ఆ క్షేత్రం కోసం ఎంత త్యాగం చేస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయం చెన్నకేశవాలయం ఉంది. అందులో అమ్మవారి విగ్రహాన్ని ఇప్పుడు దొంగలు ఎత్తుకుపోయారట. అయ్యో ఆ విగ్రహాన్ని దొంగలు ఎత్తుకుపోయారని వాళ్ళ ఇంట్లో ఏమన్నా దొంగతనం జరిగితే ఎలా చెప్తారో అలా కళ్ళనీళ్ళు పెట్టేసుకు చెప్తున్నారు మాకు. అలాగనే వాళ్ళు బాధపడుతుంది ఇంకొకటి ఏమిటంటే, మీరు అవతల పక్కకి చూస్తే అక్కడ ఒక ఆలయం కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ ఇక్కడి నుంచి ఒక 2 ఫర్లాంగుల దూరం ఉన్నట్టు. కానీ ఇక్కడ బ్రిడ్జి లాంటిది ఏమీ లేదు. నది ప్రవహిస్తూ ఉంటుంది ఉధృతంగాను. దాంతో ఆ ఆలయానికి వెళ్ళాలి అంటే మళ్ళీ నేషనల్ హైవే వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యో ఇక్కడ బ్రిడ్జి ఉంటే బాగుండు అని పాపం ఎంత తాపత్రయపడుతున్నారో ఆ బ్రిడ్జి కోసం. సర్లేండి మనందరం పరమేశ్వరుణ్ణి, నారాయణుణ్ణి ప్రార్థిద్దాం భవిష్యత్తులో అక్కడ బ్రిడ్జి కూడా రావాలి అని. ఇంతకీ ఏముందండి అవతల పక్క పెన్నా నదికి అంటే, అక్కడ కామాక్షి వైద్యనాథేశ్వర ఆలయం అని, అదే మన మ్యాప్లో చూపిస్తున్న 6వ ప్రదేశం. చాలా చాలా ముఖ్యమైన ఆలయం. ఇప్పుడు ఆలయానికి వెళ్దాం. ఎలా వెళ్ళాలి అంటే, ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ నేషనల్ హైవే వరకు వెళ్ళి హైవే మీద జస్ట్ ఆ నదిని ఇలా దాటితే ఒక బ్రిడ్జి మీద మళ్ళీ అటు పక్కకి కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఇలా వెళ్ళాలి. మొత్తం అటు పక్క ఉంది. చాలా అద్భుతమైన ఆలయం అది కూడాను. అక్కడ శంకరాచార్యుల వారు ఒక రాతి శ్రీచక్రాన్ని కామాక్షి అమ్మవారి ముందు ప్రతిష్ఠించారు. అంటే కాంచీపురంలో శంకరాచార్యుల వారి శ్రీచక్రం ఉంది కదా, అక్కడ ఎంత విశేషమో ఇక్కడ కూడా అంత విశేషం. అలాగే అక్కడ వైద్యనాథేశ్వర స్వామి ఉన్నారు. రుగ్మతలు ఏవైనా ఉంటే పోగొట్టే శక్తి ఉంది. ఎందుకంటే ధన్వంతరి శక్తి ఉన్న క్షేత్రం.
ఇక్కడ మీరు చూస్తే శివలింగానికి ఎదురుగుండా ఉన్న గోడ పైన ధన్వంతరి విగ్రహం ఉంటుంది. అందరూ వెళ్ళి తలని తాకిస్తూ ఉంటారు ఆ విగ్రహానికి. అలా తల తాకిస్తే కనుక రుగ్మతల్ని పోగొడతాడు అని ఇక్కడ స్థానికులు చెప్తారు. అలాగే స్వామి కూడా నంది వాహనం మీద ఉంటాడు. అందుకే ఆలయంలో నంది కనిపించదు. కానీ ఆ నంది మనకి కనిపించదు, శివలింగం లాగే ఉంటుంది, అడుగును ఉందిట నంది, అది చెప్తారు స్థల పురాణం. అలాగే ఆ శివాలయంలోనే భీమేశ్వర, రామేశ్వర, త్రికూటేశ్వర అని 3 ఆలయాలు ఉన్నాయి. అవి కూడా విశేషంగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంకొకటి చాలా బాగుండేది ఏమిటంటే, ఈ ఆలయమే కాకుండా దీన్ని ఒక మ్యూజియంలా కూడా తీర్చిదిద్దారు. ఈ ఆలయం చుట్టూ మండపాలు ఉంటాయి కదా, ఆ మండపాల్లో ఏం చేశారంటే ఈ చుట్టుపక్కల దొరికిన విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టి కింద పేర్లు రాశారు చక్కగా. రాస్తే మనం ప్రదక్షిణం చేస్తూ ఒక్కొక్క విగ్రహాన్ని, సప్తమాతృకలు అలాంటి విగ్రహాలన్నీ ఉన్నాయి అక్కడ, అవన్నీ చూసి నమస్కారం చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా హరిహర క్షేత్రం. శివుడు, కేశవుడు, అమ్మవారు ముగ్గురు ఉంటారు ఒకే ఆలయం. సరే, ఇంకా మ్యాప్లో 7వ ప్రదేశం ఏమిటి అంటే అదే పుష్పగిరి పీఠం. మా నాన్నగారు జీవించి ఉన్నప్పుడు ఈ పీఠం గురించి చెప్పేవారు. రే, ఎప్పుడైనా కడప వెళ్తే కనుక తప్పకుండా పుష్పగిరి పీఠాన్ని దర్శించుకో, అక్కడ శంకరాచార్యుల వారి శ్రీచక్రం ఉంది, అలాగే పీఠాధిపతుల అధిష్టానాలు ఉన్నాయి, చాలా గొప్ప పీఠంరా చరిత్రలోది అని. ఇప్పుడు విద్యాశంకర భారతీ స్వామి అని ఒకరు పీఠాధిపతులుగా ఉన్నారట. కానీ వారు అక్కడ ఉండట్లేదు, వారు హైదరాబాద్లో ఉంటారు. పీఠం ఒక చిన్న డాబా లాగా అలా ఉందంటే. వారి దగ్గర చంద్రమౌళీశ్వర లింగం ఉంది. మరి శంకరాచార్యులు వారి పీఠాలన్నిటిలోనూ చంద్రమౌళీశ్వర లింగం ఉంటుంది, చంద్రమౌళీశ్వర పూజ జరుగుతూ ఉంటుంది. అది ఎంత శక్తివంతమైన లింగం అంటే 17వ శతాబ్దంలో ఆ లింగాన్ని ఎవరో దొంగిలించుకు వెళ్ళిపోతే ఆ పీఠాధిపతి మంత్రశక్తితో మళ్ళీ ఆ విగ్రహం వెనక్కి వచ్చేలాగా చేశారు. ఆ లింగం, ఆ చంద్రమౌళీశ్వర పూజ కూడా ఇప్పుడు ఈ పీఠంలో జరగట్లే, హైదరాబాద్లో ఉన్నారట పీఠాధిపతి, ఆయన నివాసంలో జరుగుతూ ఉంటాయి అవన్నీ. ఇవి పుష్పగిరి క్షేత్రం యొక్క విశేషాలు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా నదికి అటుపక్క ఇటుపక్క ఉన్న 2 ఆలయాలని కూడా దర్శించుకోండి. కుదిరితే కనుక గిరి ప్రదక్షిణం చేయండి. ఇంకా కొన్ని సంవత్సరాలు అయ్యాక చూడండి, నేను చెప్తున్నాను, అరుణాచలం గిరి ప్రదక్షిణం లాగే వేల మంది గిరి ప్రదక్షిణం చేసి అసలు ఆ బాట అంతా ఇంకా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. అంత శ్రమ పడుతున్నందుకు భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.